హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది ఈ మెసేజెస్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? సో చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అండ్ ఈరోజు మీకు ఒక చిన్న మేనిఫెస్టింగ్ చెప్తాను. మీకు మనీ ఆర్ రిలేషన్షిప్ అలా వాటిలో మీకు రీయూనియన్ అవ్వడానికి 3 నెంబర్ మేనిఫెస్టింగ్ చేసుకోండి మీరు, ఓకేనా? రిలేషన్షిప్లో రీయూనియన్ కావాలి అనుకుంటే 11 టైమ్స్ మీరు రాసుకోవచ్చు అనమాట, ఓకే? ఒక వైట్ కలర్ పేపర్ మీద, ఓకేనా? అలాగే మీ పర్సన్ వైపు నుంచి కాల్ రావాలి అనుకుంటే ఇక్కడ మేబీ ఎగ్జాంపుల్ చెప్తాను. రఘు కాల్ మీ రైట్ నౌ అండ్ కింద మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి, ఓకేనా? రఘు కాల్ మీ రైట్ నౌ, నా పేరు చెప్తాను విజయ అన్నట్టుగా అలా మీరు మేనిఫెస్టింగ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? అలా మీరు మేబీ 21 టైమ్స్ అలా మీరు రాసుకోవచ్చు, లేదా ఇక్కడ మన కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి, ఓకేనా? మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, ఓకే? ఇప్పుడు మనము టారో నుంచి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఓకేనా? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. జస్టిస్ అండి, మీరు చాలా రోజుల నుంచి ఏదో జస్టిస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీ పర్సన్ విషయంలో తను జస్టిస్ ఇస్తారా లేదా ఈ పర్సన్ తన లైఫ్లో తను మూవ్ అయిపోయారా, లేదా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని పర్సన్ అనుకుంటున్నారా? మీకేమీ అర్థం కావడం లేదు. ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తే తను ఏదో ఒక రోజు జస్టిస్ చేస్తారా లేదా మరి మీకు అన్నట్టుగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే మీకు జస్టిస్ అనేది వస్తుంది, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వండి, లేదా కొంతమంది ఏదైనా ట్రిప్కి అనేది వెళ్ళండి అని చెప్తున్నారనమాట యూనివర్స్, ఓకే? మీకు ఏదైతే జస్టిస్ అనేది రావాలో ఆ జస్టిస్ అనేది మీ పర్సన్ వైపు నుంచి మీకు వస్తుంది. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఓకే? ఈ పర్సన్ కూడా తను ఇప్పుడు ప్రజెంట్ తను తెలియని భయంలో ఉన్నారు, ఓకే? తన లైఫ్లో మేబీ వేరే సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఓకే? దానివల్ల ఈ పర్సన్ అక్కడ ఇరుక్కున్నారనమాట. తన మనసులో ఉంది మీకు జస్టిస్ చేయాలి, మీకు న్యాయం చేయలేదు అని పర్సన్కి తెలుసు, కానీ తను భయంలో ఉన్నారనమాట. ధైర్యం చేయకపోవడం, ధైర్యం సరిపోకపోవడం, ఓకే? మేబీ పర్సన్ పూర్తిగా మూవ్ ఆన్ అవ్వాలి అని పర్సన్ తను ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల కావడం లేదనమాట, ఓకే? సో మీకు జస్టిస్ అయితే చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అప్పుడే ఈ పర్సన్కి కూడా కొంచెం మనశ్శాంతి, కొంచెం పీస్ అనేది తనకి కూడా దొరుకుతుంది అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకేనా? సో జస్టిస్ కూడా మీకు రాబోతుంది. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? అండ్ ఇక్కడ రిలేషన్షిప్లో పర్సన్ అలాగే ఎక్కువ తక్కువ అనేది చూపిస్తున్నారనమాట, ఓకే? ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని తక్కువగా చూడడం, వేరే పర్సన్ తను ఎక్కువగా చూడడం, వేరే వారి మీద తను ఎక్కువగా టైం ఇన్వెస్ట్ చేయడం, మీకోసం ఈ పర్సన్ టైం అనేది ఇన్వెస్ట్ చేయడం లేదు, ఓకే? అక్కడ మీరు జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో మీకు రావాల్సిన న్యాయం వస్తుంది, కానీ మీ లైఫ్లో మీరు బిజీ ఉండడానికి ట్రై చేయండి అని చెప్తున్నారనమాట, ఓకే? మేనిఫెస్టింగ్ ఇందాక చెప్పాను నేను, ఓకే? మీరు 111 నెంబర్ అనేది మీరు 11 టైం రాయండి. అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? చాలామందికి మీకు 111 నెంబర్, 666 నెంబర్ మీకు కనిపిస్తూ ఉండొచ్చండి, ఓకే? ఆ నెంబర్ మీకు కనిపిస్తుంది అంటే మీ పర్సన్ వైపు నుంచి మీకు న్యాయం అనేది జరుగుతుంది, ఓకేనా? సో మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి, సెల్ఫ్ లవ్లో ఉండండి, ఎవరి దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి చూడకండి అని ఇక్కడ మెసేజ్ అనేది ఉందన్నమాట, ఓకేనా? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాపాడుకోవాలండి. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే మిమ్మల్ని మీరు కోల్పోతారు అని యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు. సో మీరు మేనిఫెస్టింగ్ చేస్తే మీకు ఏదైతే రావాల్సి ఉందో మీ లైఫ్లో
వస్తుంది. సో మీరు హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, ఇక్కడ పర్సన్ చూడండి 2 చేతుల పైన చాపి యూనివర్స్కి చెప్తున్నారు తను. ఓకే, నాకు ఇలాంటిది ఉండాలి, ఇలాంటిది కావాలి అని. మీరు మేబీ ఇందాక చెప్పాను నేను మేనిఫెస్టింగ్ అలా చేసుకుంటే తనకి జరిగిందనమాట. దానివల్లే పర్సన్ తను హ్యాపీగా ఉన్నారు. తను ఇలా మేనిఫెస్టింగ్ చేశారు, తను ఎవరి మీద ఫోకస్ చేయలేదన్నమాట. ఓకే, సో ఇక్కడ కేవలం తనకి ఏదైతే కావాలో తన దృష్టి అంతా, తన మనసు మొత్తం వాటి మీద మాత్రమే లిమిట్నమై ఉందన్నమాట. ఓకే, దానివల్ల తను సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ తను ఎంజాయ్ చేసుకుంటున్నారనమాట, పార్టీ కూడా చేసుకుంటున్నారు. ఓకే, కాబట్టి ఇలాంటిది మీకు కూడా కావాలి. కాబట్టి ఇలాంటి రీయూనియన్, ఇలాంటి హ్యాపీనెస్, ఇలాంటి విష్ ఫుల్ఫిల్మెంట్ మీ లైఫ్లో కూడా కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, అలాగే మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తారండి. మీకు రీయూనియన్ అయితే ఉంది, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ చాలామంది మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడమా, అండ్ మీ లైఫ్లో ఏదో బర్డెన్ లాంటిది ఉంది, అదంతా రిలీజ్ చేసేసి మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనే దాని మీద మీరు లిమిట్నమై ఉన్నారనమాట. ఎందుకంటే పదే పదే ఒక పర్సన్ విషయంలో మీరు చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు, మనశ్శాంతి కోల్పోతున్నారు. ఓకే, కాబట్టి ఆ బర్డెన్ మీరు తీసుకోలేకపోతున్నారనమాట. ఇంకా నా వల్ల కాదు, సో హీల్ అవ్వాలి అండ్ మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి అనే విధంగా మీరు ఉన్నారనమాట. ఓకే, మీ మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో, సెల్ఫ్ లవ్లో ఉంటారో, మీ ఎనర్జీస్ అంతా మీ పర్సన్కి ఎప్పుడైతే ఇవ్వరో మీరు, అప్పుడు మీ పర్సన్ దృష్టి అనేది మీ మీద పడుతుంది. సో మీకు రీయూనియన్ ఉంటుంది అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మీరు ఇక్కడ మేనిఫెస్టింగ్ చేస్తే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్. ఓకే, తను ఎవరైనా కానివ్వండి. ఓకేనా, ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండనివ్వండి, మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చండి పర్సన్. అండ్ ఈ పర్సన్ తను చాలా స్టబన్గా ఉంటారనమాట. ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదా లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అనమాట. ఓకే, మీకు ఏదో జడ్జిమెంట్ అయితే రాబోతుంది. ఓకే, మీ లైఫ్లో మేబీ 1 or 2 డేస్లో మీకు ఇదంతా తెలుస్తుంది అనమాట. ఓకే, క్లారిటీ వస్తుంది. మీరు మూవ్ అయిపోవాలా లేదా వెయిట్ చేయాలా ఈ రిలేషన్షిప్లో అనేది మీకు క్లారిటీ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ మీరు ఈ రిలేషన్షిప్ విషయంలో మీరు చాలామంది సైలెంట్ అయిపోయారండి. ఈ పర్సన్ విషయంలో మీరు ఆల్రెడీ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు, కానీ పర్సన్ వైపు నుంచి మీకు ఆన్సర్ అనేది రావడం లేదనమాట. సో కాబట్టి మీరు ఏం చేయాలి అనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది. యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట, ఆ పర్సన్ వైపు నుంచి క్లారిటీ రావడం లేదు, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది యూనివర్స్ మీతో చెప్తున్నారు. కానీ ఇది కాదేమో, ఇలా కాదేమో అన్నట్టుగా మీ మనసు అనేది ఒప్పుకోవడం లేదనమాట. కానీ యూనివర్స్ మీ ఇంట్యూషన్కి చెప్తున్నారు. ఓకేనా, మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట. ఓకే, మీకు క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఓకే, మీరు చాలామంది ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో చాలామంది సైలెంట్ అయిపోయారు, మీరు స్టబన్గా ఉంటున్నారనమాట. ఈ పర్సన్కి చేసేయడం కానివ్వండి, లేదా తనకి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, అలాంటిది మీరు చేయడం లేదు. ఓకే, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీ కెరియర్ విషయంలో, మీ ఫ్యామిలీ విషయంలో. ఓకే, సో మీరు సైలెంట్ అయిపోవడం, మీ వర్క్ అంటే మీరు చూసుకోవడం, హ్యాపీగా ఉండడం, మీరు అలా చేస్తున్నారు. అది పర్సన్కి అర్థమవుతుంది, డెఫినెట్లీ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారని. ఓకే, అప్పుడు ఈ పర్సన్లో టెన్షన్ అనేది అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటారో అప్పుడే పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారండి. ఓకే, ఆ టైంలోనే ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్, లేదా ఈ పర్సన్ డైరెక్ట్గా మీకు కనిపించడమా, లేదా తన వైపు నుంచి ఏదో ఒక మెసేజ్ రావడమా, ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, తనకి మీ మీద ఇష్టం ఉన్నట్టుగా, తను మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు అన్నట్టుగా, అలాంటిది ఏదో వస్తుందన్నమాట. అక్కడ మీరు స్టక్ అయిపోతున్నారు. మళ్ళీ అరే ఈ పర్సన్ ఏంటి, కరెక్ట్గా నేను నిర్ణయం ఎప్పుడైతే తీసుకోవాలి అని అనుకుంటానో అప్పుడే పర్సన్ వైపు నుంచి కాల్ రావడం, మెసేజ్ రావడం, ఇలా ఎందుకు ఈ పర్సన్ డిస్టర్బ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందన్నమాట. కానీ యూనివర్స్ మీకు చెప్తున్నారు, ఇదంతా కాదు, నువ్వు చేయాల్సింది ఇంకో వర్క్ ఉంది అన్నట్టుగా యూనివర్స్ అనేది మీకు సంకేతం లాంటిది పంపిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకేనా,
సోల్మేట్ కనెక్షన్. మీ పర్సన్ కొంచెం మూర్ఖత్వంగా ఉంటారండి. ఓకే, మీరు తన పక్కన ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఈ పర్సన్ చాలా ప్రేమ చూపిస్తారు, చాలా కేరింగ్ చూపిస్తారు. మీకు ఏదైతే అవసరమో అదంతా తను మీకు సమకూర్చడం లాంటిది. ఓకే, ఈ పర్సన్ ఎప్పుడైతే తను పక్కకు జరుగుతారో ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచించరు. మీరు అనేవారు ఒకరు ఉన్నారు అనే విషయం ఈ పర్సన్ మర్చిపోతారనమాట. ఓకే, చాలా మటుకి మీ వైపు నుంచే కాల్ మెసేజ్ అనేది ఎక్కువగా వెళ్ళి ఉండాలి. ఓకే, నాకు కార్డులో క్లియర్ కట్గా కనిపిస్తుంది. మీరు ఈ పర్సన్ వలలో పడనన్ని రోజులు ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలామందికి ఈ పర్సన్ వైపు నుంచి కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. మీరు ఈ పర్సన్ వలలో ఎప్పుడైతే పడ్డారో ఈ పర్సన్ వైపు నుంచి ఆగిపోయాయన్నమాట. కాల్ రావడం, మెసేజ్ రావడం, తను ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టడం మర్చిపోయారు. తనకు తెలుసు ఇప్పుడు మీ జుట్టు అనేది తన చేతిలో ఉందని. ఈ పర్సన్ గురించి మీరు ఎంత పాజిటివ్గా అయితే అనుకుంటారో ఆ పర్సన్ ఏమో మిమ్మల్ని ఎలా ఆడుకోవాలి, మీ ఎమోషన్స్తో ఎలా ఆడుకోవాలి, మీ ఎనర్జీని ఎలా లో చేయాలి అని పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్కి మీరు ఎప్పుడెప్పుడు బతిమిలాడుతూ ఉంటారు. తన వెంబడ మీరు అంటే తనని చేసేస్తూ ఉండాలి, అది పర్సన్కి ఇష్టం అనమాట. ఓకే, సో ఈ రిలేషన్లో మీరు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టారంటే చాలా లవ్ ఇచ్చి ఉన్నారు ఈ పర్సన్కి. కానీ ఈ పర్సన్ తను అర్థం చేసుకోలేక అండ్ తన మొండితత్వం అండ్ మూర్ఖత్వం కూడా ఉంటుందన్నమాట ఈ పర్సన్లో. ఓకే, ఆ పర్సన్ మొండితనం వల్ల ఈ రిలేషన్షిప్ మేబీ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఓకే, మేబీ కొంతమందికి ఎండ్ అయిపోయి ఉంటుంది, కొంతమందికి ఇంకా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అలా ఉంటుందన్నమాట. ఓకే, మీ వైపు నుంచి ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా వెళ్తుంది. ఓకే, మీ పర్సన్ వైపు నుంచి తక్కువగా వస్తుంది అనమాట. ఓకే, ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయండి, క్లైమ్ చేయండి. ఓకేనా, ఈ పర్సన్కి మీ లవ్ కావాలి కానీ కమిట్మెంట్ మాత్రం ఇవ్వరు పర్సన్. ఓకే, ఓకే, ఈ పర్సన్ కూడా తను చాలా సాడ్గా ఉండి ఉంటారండి. ప్రజెంట్ టైంలో మీ పర్సన్ తను చాలా సాడ్గా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు పర్సన్ మీద మీరు చాలా లవ్ చూపించి ఉన్నారు కదా, అంటే ఇంకా ఈ పర్సన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు మీరు ఇక్కడ. ఓకే, ఆ పర్సన్ వైపు నుంచి ఇంత ప్రయారిటీ అనేది లేదు. ఓకే, కేర్లెస్ అనేది చాలా ఉంది. ఓకే, ఈరోజు ఈ పర్సన్ తను అలాగే ప్రవర్తించడం వలన తన లైఫ్లో తను ఒంటరివారు అయిపోయారు. ఓకే, తనని గుర్తించేవారు ఎవరు లేరు, తన గురించి ఆలోచించేవారు ఎవరు లేరు. ఓకే, లైఫ్లో తనకి లవ్ అనేది దొరకడం లేదు అనమాట. ఓకే, తన లైఫ్లో తనకి లవ్ అనేది దొరకడం లేదు, చాలా సాడ్ అయిపోయారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు సైలెంట్ అయిపోయారు. మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. ఈ ఎనర్జీకి కూడా మీరు రాబోతున్నారండి. ఓకేనా, డెఫినెట్లీ 1 వీక్ లోపల మీరు మీ పర్సన్ని చేసి చేయడం మానేస్తారు కూడా. ఓకే, తన కర్మకి తనని వదిలేస్తారు. తన కర్మ తనకి ఇష్టం ఉంటే రాని, లేకపోతే పోని. ఓకే, ఎంతగానో ఎఫర్ట్స్ పెడతాము ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి, ఎంతగానో ట్రై చేస్తాము. తనకి మీ కేరింగ్ కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ లవ్ కావాలంటే తనే వస్తారు కదా అన్నట్టుగా ఈ పర్సన్ని మీరు వదిలేయబోతున్నారు అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా మీరు ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు చేసేసినన్ని రోజులు ఈ పర్సన్ తను దూరంగా పారిపోతారండి. తనని ఎప్పుడైతే మీరు వదిలేస్తారో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ వెనుకకు తిరిగి పరిగెత్తుకుంటూ వస్తారనమాట. మీరు తన వెంబడ పరిగెడితే తను ముందుకు పారిపోతారు. తనని వదిలేశారనుకోండి, తను వెనుకకు తిరిగి నా పర్సన్ నా వెనుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నారా లేదా అనే విధంగా తనకు వెనుకకు తిరిగి చూస్తారనమాట. అప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్ నా వెనుకలా రావడం లేదు, నేను వదిలేశారు, నేను ఇంకా ఈ పర్సన్కి అవసరం లేదేమో, లేదా తన లైఫ్లో ఎవరైనా వచ్చేసారా, తను నాకంటే హ్యాపీగా ఉన్నారా, లేదా నాకంటే ఎక్కువగా మంచి డబ్బులున్న పర్సన్ ఎవరైనా వచ్చేసారా, అందమైన పర్సన్ ఎవరైనా వచ్చేసారా అనే భయం ఈ పర్సన్లో ఉంటుందన్నమాట. మీరు మోన్ అయిపోతారేమో అనే భయంతో ఈ పర్సన్ 6 మేఘాల మీద మళ్ళీ మీ లైఫ్లో వస్తారనమాట. తను చాలా సాడ్గా అయితే ఉన్నారండి పర్సన్. ఓకే, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు
పొడగొట్టుకోకండి, సైలెంట్గా ఉండండి, మీ వర్క్ ఏంటో మీరు చూసుకోండి, ఎవరి గురించి ఆలోచించకండి అని ఇక్కడ యూనివర్స్ మీకు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఓకే, మీకు ఏదైనా కోరికలు అండ్ ఏదైనా ఉన్నాయంటే మీరు మేబీ మీ ఇష్ట దైవాన్ని వెళ్ళి మీరు పూజించుకోవడము, ప్రదక్షిణలు చేయడము అలాంటిది చేయండి. ఓకేనా, మీ కోరిక డెఫినెట్లీ నెరవేరుతుంది అని చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ కఫ్ ఇవ్వాలా వద్దా, ఆఫర్ ఇవ్వాలా వద్దా, ఈ పర్సన్ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, 2 ఆఫ్ పెంటికల్స్ అండి, అండ్ ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే, ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇస్తే నా లైఫ్లో ఉంటారా లేదా తన దగ్గర నేను చులకనైపోతానా, ఇవ్వకపోతే తను దూరంగా వెళ్ళిపోతారా, వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతారా, వేరే అదర్ కనెక్షన్తో తను కనెక్ట్ అయిపోతారేమో అనే భయం ఉంది పర్సన్కి. ఓకే, ఏటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. మెయిన్గా చెప్పాలంటే తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి పర్సన్, తను చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఈ పర్సన్కి కొంతమంది మీరు మనీ వైజ్గా హెల్ప్ కూడా చేసి ఉన్నారు, ఆ మనీ కూడా ఈ పర్సన్కి మేబీ తిరిగి ఇవ్వడం ఇష్టం లేదనమాట. ఓకే, తను తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా తీసుకున్నారు ఈ పర్సన్, చాలా ఎంజాయ్మెంట్ చేశారు, అండ్ నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అన్నట్టుగా తను ఓవర్ యాక్షన్ చేయడం లాంటిది చేశారు, అందరి దగ్గర తను చూపించుకున్నారనమాట. కానీ ఇప్పుడు మీరు అడిగేసరికి పర్సన్కి తిరిగి ఇవ్వమంటే తను ఇవ్వలేకపోతున్నారనమాట. తన దగ్గర ఉన్నా కూడా ఈ పర్సన్ ఇవ్వడానికి తను సిద్ధంగా లేరు. ఓకే, ఇక్కడ మనీ కానివ్వండి అండ్ ఇక్కడ కమిట్మెంట్ కూడా తను అనుకుంటే ఇవ్వగలరు, కానీ నేను ఇవ్వలేను, హోల్డ్ చేయడం లాంటిదనమాట. మిమ్మల్ని తను స్టక్ చేస్తున్నారు కావాలని. ఓకే, ఇక్కడ బ్యాగ్లో తన చేతిలో బ్యాగ్ ఉంది, తన లోపల ఆ బ్యాగ్ లోపల ఏముంది, పెంటికల్స్ ఉన్నాయన్నమాట. తన దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ పర్సన్ ఇవ్వడానికి తను ఇష్టం చూపించడం లేదు. ఓకే, అలాగే రిలేషన్షిప్ వైజ్కి పర్సన్ తను అనుకుంటే కమిట్మెంట్ ఇవ్వగలరు ఈ పర్సన్, కానీ ఇవ్వడం లేదనమాట, హోల్డ్ చేయడం లాంటిదనమాట. కానీ డిస్టర్బ్ కూడా అవుతున్నారండి పర్సన్. సో తన లైఫ్లో తను దేని మీద కూడా సరిగా ఫోకస్ చేయలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మూర్ఖత్వం మాత్రం చాలా ఉంటుందండి పర్సన్లో, మూర్ఖత్వంకి మారుపేరు. మీకు చాలామందికి ఇక్కడ హెల్త్ అనేది బాగోలేదండి, మీరు నిద్రపోతున్నా, వేరే వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తాము అని అనుకున్నా, మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీకు చాలా గుర్తుకు వస్తున్నారనమాట, చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ పర్సన్ ఎందుకు అలా ఉంటున్నారు, ఎందుకు అంత డిస్టర్బ్గా ఉంటున్నారు, మీతో ఎందుకు తను సరిగా ఉండడం లేదు, మీకు టైం కూడా ఎందుకు ఇవ్వడం లేదు, సరిగా కాల్ చేయడం లేదు, లేదా తను వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు సరిగా ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయడం లేదు, అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈ పర్సన్ అంతగా తీసుకోవడం లేదు, ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా ఉంటున్నారనమాట. అలా ఎందుకు ఈ పర్సన్ ఉంటున్నారు మీకు అర్థం కాక మీరు చాలామంది ఆలోచించి మీ హెల్త్ కూడా ఇక్కడ కొంచెం అంతంత మాత్రంగానే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా డిస్టర్బ్ అవుతున్నారు, సరిగా నిద్రపోకపోవడము, నిద్రపోతున్నా కూడా ఈ పర్సన్కి సంబంధించి ఆలోచనలు రావడము అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, పదే ఈ పర్సన్ తన ఫేస్ అనేది మీకు కనిపించడము, తను మాట్లాడే మాటలు మీకు ఎక్కువగా వినిపించడము మీ చెవిలో, అలా మీరు చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఒకప్పుడు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి, మీరు ఆకాశం లాంటి వారు. ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాక మీరు ఎలా ఉన్నారో చూడండి, అంతకుముందు ఎలా ఉన్నారు, ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు. ఈ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్నారు, ఈ పర్సన్ విషయంలో మీరు పెట్టని ఎఫర్ట్స్ లేదు, తన గురించి ఆలోచించని రోజు లేదు, కానీ మీరు ఏవైతే ఇస్తున్నారో తన వైపు నుంచి కూడా మీకు రావడం లేదు. ఓకే, అదే మిమ్మల్ని చాలా బాధకి గురి చేస్తుంది అనమాట. ఓకే,
అంతకుముందు మీరు ఒకవేళ ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టి ఉంటే ఇక మీదట ఈ పర్సన్ కూడా ఎఫర్ట్స్ పెడతారండి. ఓకే, మీతో హ్యాపీగా ఉండాలి అనే కోరిక ఈ పర్సన్లో కలుగుతుందన్నమాట ఇప్పుడు. ఓకే, ఈ పర్సన్తో కూడా హ్యాపీగా ఉండాలి. ఈ రిలేషన్షిప్ మేబీ ఎండ్ అయిపోతుందేమో. ఎండ్ అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ తను అది ఒక చిన్న మొక్క. ఓకే, ఆ మొక్కకి పర్సన్ వాటర్ పోయకపోతే అది ఎండిపోతుంది కదా, కానీ పర్సన్ దాన్ని ఎండిపోనివ్వడం లేదు. దానికి వాటర్ పోస్తున్నారు, ఎండ తలిగేటట్టుగా సూర్యకిరణాలు, ఓకే, అవి తలిగేటట్టుగా తను అన్ని విధాలుగా తను జాగ్రత్తలు అనేది తీసుకుంటున్నారనమాట. ఓకే, అలాగే ఈ రిలేషన్షిప్ అనేది పర్సన్ మేబీ ఎండ్ అవ్వడం తనకి ఇష్టం లేదు. ఓకేనా, మీకు కమిట్మెంట్ ఇస్తున్నారా లేదా వాటెవర్ అండి, కానీ ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోవడం మీ పర్సన్కి ఇష్టం లేదనమాట. తన లైఫ్లో మీరు ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ తన వైపు నుంచి ఎఫర్ట్స్ లేదండి. సో మేమే ప్రతిసారి ఈ పర్సన్ని బతిమలాడుకోవడం జరుగుతుంది. అండ్ మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్నారు. ఇప్పటికే పర్సన్ విషయంలో దిగని మెట్టంటూ లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మీరు పొడగొట్టుకున్నారనమాట ఈ పర్సన్ విషయంలో. ఓకే, అలాంటిది ఇంకా ఈ పర్సన్ విషయంలో ఎన్ని చేసినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను అర్థం చేసుకోవడం లేదంటే మీరు సైలెంట్ అయిపోండి, మీకు అవసరం లేదండి. ఓకేనా, తన వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది వస్తాయి అనమాట. మీరు సైలెంట్గా మీ వర్క్ ఏంటో మీరు చూసుకోండి. ఓకేనా, మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అనే విధంగా సైలెంట్గా మీ మేనిఫెస్టింగ్ అనేది మీరు చేసుకుంటే సైలెంట్గా ఉండండి. ప్రతిసారి ఈ పర్సన్కి అవైలబుల్గా ఉండకండి, అవసరం లేదు. మీరు ప్రతిసారి అవైలబుల్గా ఉంటే పర్సన్కి మీరు చీప్ అయిపోతారనమాట, చులకన అయిపోతారు. ఓకేనా, మీరు 10 సార్లు కాల్ చేస్తే ఈ పర్సన్ వైపు నుంచి ఒక్కసారి మాత్రమే కాల్ వస్తుంది. అవునా, అదే మీరు ఎంత వర్క్లో బిజీ ఉన్నా సరే ఆ టైంలో పర్సన్ వైపు నుంచి కాల్ వచ్చిందనుకోండి, వెంటనే మీరు లిఫ్ట్ చేసి మాట్లాడతారనమాట. కానీ పర్సన్కి మీరు కాల్ చేసినప్పుడు తను బిజీ ఉన్నా లేకున్నా తను లిఫ్ట్ చేయరు. ఎందుకంటే తను మీ ఎమోషన్స్తో ఆడుకుంటారు, కావాలని ఇగ్నోర్ చేస్తారు, హైడ్ చేస్తారు. ఇప్పుడు వద్దులే తర్వాత మాట్లాడతాం అన్నట్టుగా. ఓకే, ఆ టైంలో పర్సన్ మీకు చాలా గుర్తుకొచ్చినప్పుడు, లేదా వైపు హస్బెండ్ అయితే పర్సన్తో మీరు టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు ఆ టైంలో, అలాంటప్పుడు పర్సన్ వైపు నుంచి చాలా ఇగ్నోర్ అనేది చేస్తారనమాట. తను ఏదో ఒక మాట అనేసి మిమ్మల్ని దూరం పెట్టడమా, మిమ్మల్ని ఏడిపించడమా, లేదా లవర్స్ ఏముంటే కాల్ లిఫ్ట్ చేయకపోవడమా ఏదో జరుగుతుంది అనమాట. ఓకే, అప్పుడు మీ మనసు ఎంత హర్ట్ అవుతుంది అదే ఆలోచించండి. అలాగే సేమ్ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి అర్థం అవ్వాలి మీ పెయిన్ ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్కి అర్థం అవ్వాలి అంటే మీరు సైలెంట్గా ఉండండి. ఓకేనా, ఈగోకి వెళ్తారండి పర్సన్. చాలా ఈగోయిస్టిక్ పర్సన్ తను. ఎక్కువగా ఈ పర్సన్ తన ఫ్రెండ్స్ అనే, ఫ్యామిలీ అనే, కెరియర్ అనే వారికి పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. కానీ లైఫ్ పార్ట్నర్, లవర్ అయి ఉంటే మీకు ఈ పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి మీరు తప్ప ఈ పర్సన్ తనకి అందరూ కావాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అదర్ అందరూ కావాలి ఈ పర్సన్కి. అందరికీ తను టైం కూడా ఇస్తారు, చాలా బాగా స్మైల్ ఇచ్చుకుంటూ మాట్లాడతారు. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి పర్సన్ చాలా నెగిటివ్గా అండ్ మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. తను ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ తను ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు అపాలజీ అనేది అడగాలి, అపాలజీ అనేది రావాలి. కానీ పర్సన్ తను అవి రెండు చేయడం లేదు, టైం ఇవ్వడం లేదు. తను చేసిన తప్పులకి పర్సన్ అపాలజీ కూడా అడగడం లేదనమాట తను. ఓకే, చారియట్, వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఈ పర్సన్ని మీరు మళ్ళీ కలుసుకోబోతున్నారండి. ఓకే, మేబీ ఈ పర్సన్ని మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్లో కలుసుకోవచ్చు. లేదా ఈ పర్సన్ తను అబ్రాడ్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ అబ్రాడ్ నుంచి మేబీ మీ దగ్గరికి రావడం లాంటిది. ఈ రిలేషన్షిప్ గురించి పర్సన్ ఆలోచించి వస్తారు.
మీ గురించి తను రావడం అయితే పక్కా, కానీ కొంచెం టైం పడవచ్చు. ఓకే, వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, ఏదో గృహప్రవేశం అని ఏదో చిన్న చిన్న ఫంక్షన్లలో ఈ పర్సన్ని మీరు మీట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ తను ఇక్కడ చెప్పాను కదా, నేను ఈ కార్డ్ చూడకముందే చెప్పాను, తను అందరి మాటలు వింటారు, అందరికీ టైం ఇస్తారు, కానీ ఈ పర్సన్ మీకు ఇవ్వరనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ చూడండి, ఫ్రెండ్స్తో హ్యాపీగా జాలీగా తను టైం అనేది గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి అలా వారితో ఎంజాయ్మెంట్ చేస్తున్నారనమాట. కానీ మీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారంటే ఆలోచించడం లేదు. ఈ పర్సన్ అందరికీ టైం ఇస్తారు, కానీ నీకు మాత్రం ఇవ్వను. ఈ పర్సన్ మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ తీసుకుంటారు. అది మనీ కానివ్వండి, మీ తెలివితేటలు కాపీ చేయడం కానివ్వండి, మీరు తన మీద చూపిస్తారు కదా అన్ని, అండ్ తనతో మీరు అన్ని మాట్లాడతారు కదా, అవన్నీ తీసుకెళ్ళి ఈ పర్సన్ కాపీ చేసి వేరే వారికి చూపించడం అనమాట. ఓకే, అలాంటి తెలివితేటలు కూడా ఈ పర్సన్లో ఉన్నాయి. ఈ పర్సన్ వేరే వారి మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఓకే, ఓకే, వన్ మోర్ కార్డ్ జూనస్. ఇక్కడ మీరు హీల్ అయిపోతే మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ కూడా వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అవ్వాలి. ఓకే, మీ లైఫ్లో నెగటివిటీ ఏదైతే జరిగిందో అదంతా మీరు సరెండర్ చేసేయండి యూనివర్స్కి. మనసులో మాట చెప్పుకోండి. ఓకేనా, సరిపోతుంది. దాని తర్వాత దాని గురించి మీరు ఆలోచించకండి. ఓకేనా, మనము ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను కాఫీ తాగాను అలా ఆలోచించాం కదా, నిన్న తాగిన కాఫీ మనం నిన్ననే వదిలేసాం, దాని గురించి ఆలోచించాం. ఈరోజు మనం ఏం చేయాలి అని దాని మీద మనం ఆలోచిస్తాం కదా. అండ్ తనకి ప్రతిసారి మీరు అవైలబుల్గా ఉండకపోతే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు. పదే పదే ఒకే విషయంగా మీరు హర్ట్ అవ్వరు, బాధపడరు. ఇక్కడ మీ ఎనర్జీ అనేది హైలో ఉండబోతుంది, మీ పర్సన్ ఎనర్జీ అనేది లోలో ఉండబోతుంది అనమాట. నువ్వే కాదు, నేను కూడా ఏమీ తక్కువ కాదు అన్నట్టుగా మీకు ఈ పర్సన్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా, అనే విధంగా కూడా మీరు ఉండాలన్నమాట. తన వైపు తప్పు ఉంది. ఓకేనా, మీరు ఏవైతే చేయాలో ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టారో అంత ఎఫర్ట్స్ మీరు పెట్టారు. ఈ కనెక్షన్లో మీరు ఎంత వర్క్ చేశారో మీరు చేశారు, ఇంకా వదిలేయండి. ఓకేనా, ఇప్పుడు తనంతలో తను ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి, తనకి తను తెలిసి రావాలన్నమాట. ఓకేనా, మీరు ఎఫర్ట్స్ పెట్టినన్ని రోజులు ఈ పర్సన్ పారిపోవాలని ఆలోచిస్తారు, కానీ ఆలోచన శక్తి అనేది ఉండదన్నమాట వారికి. కాబట్టి తనని చేసేయడం మానేయండి. ఓకేనా, మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది. ఈ పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం తనే వస్తారు, తన వైపు నుంచి కాల్ మెసేజ్ కూడా వస్తుంది, అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. ఈ పర్సన్ ఏదో లవ్ ప్రపోజల్ లాంటిది తీసుకొని రాబోతున్నారు, అండ్ ఇక్కడ ఏదో చిన్న ఆఫర్ లాంటిది. ఓకే, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట, చిన్న ఆఫర్ అది. ఓకే, మీరు చిన్న చిన్న వాటికే మేబీ ప్రపంచాన్ని సాధించేశాను అనే విధంగా మీరు ఫీల్ అయ్యేటట్టు ఉన్నారండి. ఇక్కడ మీదేమో ద సన్ కార్డ్, విష్ఫుల్ ఫిల్మెంట్. ఈ పర్సన్ వైపు నుంచేమో చిన్న ఆఫర్ లాంటిది అనమాట, గోరంత ఆఫర్ అది. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అనమాట. చిన్న న్యూ బిగినింగ్ కోసం ఈ పర్సన్ చిన్నగా మెసేజ్ చేయడమా, కాల్ చేయడమా, ఓకే, అలాంటిది ఈ పర్సన్ వైపు నుంచి మీకు వస్తుందన్నమాట. ఓకే, సో క్లైమ్ చేయండి అండ్ లైక్ చేసి చూడండి. ఓకేనా, ఇక్కడ సైన్స్ అయితే ఉన్నారండి. ఓకేనా, ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా, యూనివర్స్ ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది తెలియజేయండి. మేషరాశి వారు, మీ లైఫ్లో ఈరోజు న్యూ పర్సన్ వస్తారు, వారితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకేనా, వృషభ రాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయండి, ఏదో విషయంగా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు మీరు. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ వస్తుంది, కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట.
కర్కాటక రాశి వారు మీరు హీల్ అవుతున్నారండి. ఏదో ఒక విషయంగా ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారనమాట. అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కన్యా రాశి వారు మీకు మీ పర్సన్ వైపు నుంచి ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారండి. ఓకేనా, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. తులారాశి వారు మీకు ఏదో విషయంగా క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, మీ పర్సన్ విషయంలో కూడా కావచ్చు. అండ్ వృశ్చిక రాశి వారు కూడా మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుందండి. మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు ఈరోజు. ఓకే, అండ్ మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ధనురాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, అండ్ మేబీ మీ పర్సన్ వైపు నుంచి కూడా కావచ్చు. అండ్ మకర రాశి వారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది, గుడ్ టైం అనేది మీకు స్టార్ట్ అవుతుంది అనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. మీనరాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, 111 నెంబర్ని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి. ఓకే.